ప్రియమైన పిల్లలారా, చదువులు కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు, కానీ భయపడవద్దు. ఈరోజు మనం చదువులో బలం, జ్ఞానం, ధైర్యం ఇచ్చే 5 బైబిల్ వాగ్దానాలు విందాం. స్ట్రెంగ్త్ ఇన్ స్టడీస్. ఫిలిప్పీన్స్ 4:13 బైబిల్ చెబుతుంది, నన్ను బలపరచువాని ద్వారా నేను సమస్తం చేయగలను. ఫిలిప్పీలకు 4:13. యేసు మీకు బలం ఇస్తాడు. చదువులో ఎలాంటి కష్టం వచ్చినా మీరు జయించగలరు. విజ్డమ్ ఫ్రమ్ గోడా. జేమ్స్ 1:5 చదువులో జ్ఞానం కావాలా? దేవుని అడగండి. ఎవరికైనా జ్ఞానం లోపించినచో దేవుని యొద్ద అడగవలెను, ఆయన ఉదారంగా ఇస్తాడు. యాకోబు 1:5 ప్రార్థించండి, చదవండి, దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు. నో ఫియర్ ఇన్ ఎగ్జామ్స్. 2 టైమోతి 1:7 ఎగ్జామ్ టైంలో కొందరికి భయం వస్తుంది, కానీ బైబిల్ చెబుతుంది, దేవుడు మనకు భయ ఆత్మను కాక శక్తి, ప్రేమ, స్వస్థచిత్తమును ఇచ్చెను. 2 తిమోతికి 1:7 భయపడవద్దు, ధైర్యంగా రాయండి. హార్డ్ వర్క్ రివార్డ్. కొలస్సెన్స్ 3:23 కష్టపడి చదివితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే యావత్తు హృదయపూర్వకంగా చేయము, అది మనుషుల కొరకు గాక ప్రభువు కోసమే. కొలస్సీయులకు 3:23 గాడ్స్ ప్లాన్ ఫర్ సక్సెస్. జెరెమియా 29:11 హృదయపూర్వకంగా చదవండి, దేవుడు ఫలితం ఇస్తాడు. బైబిల్ చెబుతుంది, నేను మీ కొరకు కలిగించుకున్న ఆలోచనలు శాంతియుక్తమైనవే, కీడుకని ఆలోచనలు, మీకు భవిష్యత్తును ఆశను కలుగజేయనట్లు. ఇర్మియా 29:11 కాబట్టి పిల్లలారా, ఆశ కోల్పోవద్దు. యేసు మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాడు. పిల్లలారా, ఎల్లప్పుడూ ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. 1 యేసు బలం ఇస్తాడు. 2 దేవుడు జ్ఞానం ఇస్తాడు. 3 ఎగ్జామ్లో భయం వద్దు. 4 కష్టపడిన వారికి ఫలితం లభిస్తుంది. 5 దేవుడు మీ భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. యేసు మీతో ఉన్నాడు, చదువులోనూ ఎగ్జామ్స్లోనూ, మీ జీవితం అంతటా.